దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 26వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకొనుము. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు తిమోతికి రాస్తున్నారు. తిమోతి అంటే పౌలు గారికి సొంత బిడ్డ కంటే ఇంకా ఎక్కువ. నా ప్రియమైన కుమారుడా అని సంబోధిస్తాడు తిమోతిని. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తున్నటువంటి దివ్యమైన అంశము గురించి ధ్యానించుకుంటున్నాము. వీటి యందే నీవు మనస్కరించాలి, వీటి యందే నువ్వు సాధకము చేయాలంటున్నాడు. వాటి గురించి మనము ఇప్పుడు ధ్యానించుకుందాము. అభివృద్ధి ఎంతవరకు పొందుకున్నాము అన్న విషయము తేటగా కనబడు నిమిత్తము ఈ వాక్యము. వీటి యందే నువ్వు మనస్కరించాలి, వీటి యందే నువ్వు సాధకము చేయాలి, దేవునికి స్తోత్రములు స్తుతులు చెల్లించాలని పౌలు గారు తిమోతికి ఈ పత్రిక ద్వారా హెచ్చరిస్తున్నాడు. అంతే, పౌలు గారు చక్కని మాటగా తిమోతికిని హెచ్చరిస్తున్నాడు. నీవు స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి, నువ్వు వీటి యందే మనస్కరించాలి, వీటి యందే సాధకము నువ్వు చెయ్యాలంటున్నాడు. స్తుతులు స్తోత్రములు ప్రియ దేవుని బిడ్డలారా, అవి ప్రభువు దగ్గరికి చేరాలి. ప్రభువారు మన స్తుతులు స్తోత్రాలు అంగీకరించాలి. మన స్తుతులు స్తోత్రాలు అంగీకరించాలంటే మనం ఏం చేయాలి? శుద్ధ హృదయముతో మనము ఆత్మీయత మనసుతో మనము స్తుతులు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి. ఆత్మీయత శక్తి పొందుకోలేని ఈ కాల పరిస్థితులకు లొంగిపోయి మనం జీవిస్తున్నామన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నాము. కాల పరిస్థితులు అలాంటి. ఈ కాల పరిస్థితుల్లో మనము లొంగిపోతున్నాము. కాల పరిస్థితుల్లో లొంగిపోతే ఆత్మీయత శక్తి కూడా దానంతట అదే మనలో నుండి తొలగిపోద్ది. ఆత్మీయత శక్తి లేకపోతే ఇక స్తుతులు స్తోత్రాలు నువ్వు ఎంత నోరు తెరిచి ఎంత పెద్దగా అరిచినా అవి ప్రభువు వారికి చేరవు. ఆత్మీయత శక్తి కలగాల. ఆత్మీయత శక్తి పెంపొందించుకునే పరిస్థితులు కానరాకపోతే అనేక ఆత్మీయ రోగాల బారిన పడుతున్నారని ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాలను యేసుక్రీస్తు ప్రభువు వారికి ప్రతిష్ఠించుకోవాలన్న జ్ఞానం లేకుండా ఉన్నారని పౌలు గారు చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొనుట దేవుని నుండి పొందుకునే విజయానికి అది సూత్రము. సంపూర్ణ సమర్పణ చేయాలి మన జీవితాలని. ఆత్మల భారము కలిగి ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా మన బాధలను ప్రభువు వారికి ప్రార్థనాపూర్వకంగా తెలుపుకోవాలి. ప్రజలను పాపపు ఒప్పుదలకు పరిశుద్ధాత్మను నడిపించి పరిశుద్ధులుగాను సైనికులుగాను వారి పాపముల నుండి రక్షింపబడినట్లు దేవునికి ప్రార్థనలతో మొరపెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయత శక్తి యందు అభివృద్ధి చెందుటకై ఈ అంశములపైన మనసు పెట్టి సాధకము చేయమని తిమోతికి పౌలు గారు ఇచ్చిన ప్రతి సలహాను మనం మన మనసునందు ఉంచుకొని
ఆ ప్రకారంగా మనం నడుచుకొనుచు దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము మనసు పెట్టి నాయనాన్ని మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, ఆత్మీయత శక్తి యందు మేము అభివృద్ధి చెందేటట్లుగా దేవా మా మనసులను మా యొక్క హృదయాలను స్వాధీనం చేసుకొనమని తండ్రి. దేవా దేవా నీకే తండ్రి మేము నాయన స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.